ఈ రోజు మేము రొయ్యల కూర వండబోతున్నాం. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎట్లా చేస్తున్నాం, ఎంత రుచికరంగా ఇవన్నీ ఎట్లా చేస్తాం మేము చూడండి. చూసి మళ్ళీ మీరు చేసుకొని చూడండి ఎట్లా రుచిగా ఉంటుందో ఎంత ఉంటుందో చూడండి. ఇప్పుడు రొయ్యల కూర వండబోతున్నాం. కేజీన్నర రొయ్యలు ఈ మొత్తం తీస్తే కేజీ అయినాయి, కేజీ 30 కేజీ అయినాయి. దీంట్లో ఉప్పు పసుపు వేసి మంచిగా కడగాలి, 3 సార్లు కడిగి మళ్ళీ ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాల పాటు ఇట్లా పక్కన పెట్టుకోవాలి కలిపి. దాంట్లోకి ఇవైతే ఎండుమిరపకాయలు నానబెట్టి ఇందులో జీలకర్ర ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టి ఇట్లా పెట్టుకున్నాం పేస్ట్. ఇది టమాటా పేస్ట్, టమాటాలు మిక్సీ పట్టిన. ఏమో ఉల్లిగడ్డ పేస్ట్. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ కూడా మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం ఇట్లా ఒక్కలు చెక్కలుకుంటేనే టేస్ట్ బాగుంటది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఒక 2-3 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, మెంతికూర, ఇక ఉల్లాకు ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటది. ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వంట. పొయ్యలు ఇచ్చుకుందాం బాబు, గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడైంది, నూనె పోసుకుందాం. ఒక 100 గ్రాములు నూనె పోసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి, సాజీర వేసుకుందాం. జీలకర్ర, కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. ఉల్లిగడ్డ వేయనా అత్తమ్మ? ఉల్లాకు, ఉప్పు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గడానికి కోసం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుందాం. మూత పెట్టుకుంది. పసుపు మంచిగా వేగింది, తాలింపు మంచిగా అయింది. అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు అంతే. చాలు. ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాం. ఇది కూడా నూనెలో మంచిగా వేగాలి, పచ్చిది కాబట్టి. ఇప్పుడు అందరు ప్యాకెట్ పసుపు పెడతారు కదా పెద్దమ్మ, అప్పట్లో మీరు కూడా అదే వేసేదా? మేము అదే పోయేదమ్మా. సంవత్సరానికి 3 కిలోలు పసుపు పట్టించుకుంటాం. పట్టించి అన్ని పసుపు దేనికైనా ఆరోగ్యానికి మంచిది. పసుపు కొమ్ములే. ఈ ప్యాకెట్ పసుపు అయితే ఏం తక్కువ అయితే అంత కలరే ఉంటుంది వాటికల్లా. అందరూ పసుపు పట్టించిందే వాడండి. మంచిగా ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా, వేడి ఎక్కువైనా, ఏదన్నా అయినా కూడా, కడుపు సిమ్ పట్టినా, ఏదొచ్చినా కూడా పసుపు ఇంత ముద్ద వేసుకొని వరి కడుపున వేసుకొని మింగి నీళ్ళు తాగి తర్వాత 1 గంట తర్వాత ఏదైనా తిన్నా ఏం కాదు, మంచిగా ఉంటది. ఆరోగ్యం కూడా మంచిగా కుదుట పడుతుంది. ఎన్ని కిలోలు పట్టించేది పెద్దమ్మ? మేము సంవత్సరానికి 3 కిలోల పసుపు పట్టించేది. 3 కిలోలు సరిపోయేదా? 3 కిలోలు. ధనియాల పొడి కూడా వేస్తాం, ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు వేసుకుందాం తాలింపులో. 30 కిలో నూనె తేలేదాకా మంచిగా వేగాలి. ఉప్పు కొంచెం వేసుకోవాలి. వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలిపి చూద్దాం. నీరు చూడు ఎట్టు ఊరిందో, ఆ నీరంతా ఇనకాలి మంచిగా. ఈ నీరంతా పోయినాక కారం వేసుకోవాలి కదా. ఈ నీరంతా పోయినాక కారము, మరి టమాటా జ్యూసు వేసి ఉడికినాక కొంచెం సేపు తర్వాత మళ్ళా వేరే మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం, ఈ నీరంతా గుంజుకునేదాకా. నీరంతా దగ్గరకు అయింది. కారం వేసుకుందాం. ఇప్పుడు ఈ కారం అంతా వేసుకోవాలి. టమాటా జ్యూస్ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాల సేపు మగ్గనించుకుందాం. ఇది ఒక సగం గిలాస నీళ్ళు వేసుకుందాం. అడుగంటుతుంది. అడుగంటకుండా ఉండాలంటే సగం గిలాస నీళ్ళు వేసుకొని చూసి మళ్ళా కొంచెం వేసుకోవాలి. మనిషి అయితే మా పిల్లని నచ్చలు కదా, మనిషి అయితే మా పిల్లని నచ్చలు కదా. అతకపోతే ఏమవుతుంది మరి, అతకపోతే ఏమవుతుంది మరి. దానక్క ఇప్పుడు ఏం కూర చేస్తున్నావు? ఇలా పెసలు రమ్యం ఏం నేర్చుకో. మీ వదిన వచ్చింది, ఏం వండుతున్నది? ఇలా పచ్చి రొయ్యలు
పచ్చి రొయ్యలు మా నీలక్క భోజనానికి వచ్చినట్టే కదా ఇలా వచ్చినట్టే ఆమెతో నేను వచ్చినట్టేగా అందరికి 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 భోజనాలు నీలక్క ఇది ధనక్క ఇప్పుడు ఇవాళ పచ్చిరొయ్యల కూర నువ్వు తింటే మర్చిపోలేవు మర్చిపోలేనిక గిట్టిన మధ్య మర్పుతుంది మర్చిపోలేనిక గిట్టిన మధ్య మర్పుతుంది నువ్వు మర్చిపోలేవు మీ దగ్గరకు వచ్చినాక అన్ని మధ్య మర్పులు వస్తున్నాయి మా గేటు దాటినట్టు మీకు అన్నీ ఉంటాను ఇక పచ్చిరొయ్యల కూర తిన్నామంటే నీ మట్టి మరుపు పోయి తెలివి ఎక్కువ అప్పుడు ఏం తెలివ గుర్తు బాగా రొయ్యల తెలివి రావాలి రొయ్యకి తెలివి ఎక్కువ మీసాలు ఉంటాయి మీసాలు ఉంటాయి మీసాలు చూస్తేనే భయం అవుతుంది అక్క నాకు అవునా పోయమ్మ అయితే బొమ్మిడీలు సందమాలు కొరమాటలు అయితే తిన్నప్పుడు వచ్చి తిన్నా కానీ రొయ్యలు మాత్రం తినలేదు రమ్యని అస్సలు తినలే అట్లా అనిపిస్తుంది చూస్తే ఫస్ట్ వండటల దగ్గర ఉంది కదా గనక దగ్గర ఉంది నువ్వు చేసేదాని దగ్గర నీకుంది చెప్పడం దగ్గర నీకుంది తినటల దగ్గర ఉన్నది ఎట్లుంది ఏంది అనేది చెప్పు అంటే మీరు అనుకుంటారు కదా మెత్తగుంది కదా ఎప్పుడు తింటారా ఇక మీ పాడవాడు రమ్యక్క రొయ్యల కూర ధనక్క రొయ్యల కూర రొయ్యల కూర తినాలే అద్భుతం ఉంది ఉండాలి దాక్కుంటా రొయ్యల కూర తినాలి రొయ్యల కూర తినాలి ఇంకా మంచి మంచి వంటలు రొయ్యల తర్వాత మళ్ళా మంచి చికెన్ ఫ్రై చికెన్ పకోడీ ఇక చికెన్ గోంగూర అవన్నీ మీకు వండి చూపిస్తాం చూడాలి మీరు చూడాలి నేర్చుకోవాలి ఇప్పుడు ముందుగా ఏమేమి వేసినావు రొయ్యలు కారం ఇవన్నీ అన్ని వేసినాం కారం వేసినాం మసాలాలు వేసినాం మంచి ఉప్పు వేసినాం సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసినాం అన్ని కొత్తిమీర వేయలే ఇంకా ఇప్పుడు వేయాలి ఇప్పుడు వేయాలి ముందు వేయాలి మసాలా వేసినట్టు మేమైతే ఇక ఏంటి ఎండుమిరపకాయలు నానబెట్టి మంచిగా మిక్సీ పట్టేసినాం అదే బాగుంటుంది అదే ఎండిన మిరపకాయలు కారం రోజు చేసిన అట్లా కదా ఇదంతే అడుగు నూనె మొత్తం పైకి తేలింది కదా మంచిగా తేలాలి పైకి నూనె తేలితే అప్పుడు మంచిగా ఎగినట్టు ఇక చూడు బాగుంది ఆసన బాగా వస్తుంది సూపర్ వస్తుంది తిందాం అన్నట్టున్నది ఇప్పుడు మూత తీసుకుందాం ఇప్పుడు మసాలా వేసుకొని దింపుకుందాం మసాలా అయ్యే ముందుకే గింత అసలు మసాలా ఎట్లొస్తుంది అక్క మజా మారిపోద్ది మజా మారిపోద్ది మారిపోతుంది తింటే అదిరిపోతుంది తింటే అదిరిపోద్ది మజా మారిపోద్ది తింటే అదిరిపోద్ది మసాలా అయితే మారిపోతుంది తింటే అదిరిపోతుంది అమ్మా మరేందనుకున్నా అసలు నూరక రాకపోతే ఇంకా మంచిది దానకంటే ఏం అనుకున్నావు మసాలా మంచిది కలుపుకుందాం కొంచెం కలుపుకొని మళ్ళా వేసుకుందాం ఇప్పుడు చూడు బాబు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుందామండి బాబు గారు కొత్తిమీర వేయండి మసాలా వేసినవు కొత్తిమీర వేయండి మజా చూపెట్టండి తినాలి మనం ఇప్పుడు మజా చూపెట్టాలి అది నాన్ వెజ్ లో కొత్తిమీర మసాలానే నేను రెడీ రెడీ రొయ్యల కూర రెడీ గోంగూర పచ్చడి రొయ్యల కూర కలుపుకొని తిందాం మజా మాడిపోద్ది ఇప్పుడు తిన్నాక ఎట్టుందో చెప్తా మీరు కూడా మేము ఎట్ట చేసినామో అదే ప్రకారంగా చేసుకోండి మంచిగా రుచి అదిరిపోద్ది అప్పుడు తిన్నాక చెప్పండి రొయ్యల కూర ఇక గోంగూర పచ్చడ మంచిగా కలిపినాం అసలు మస్తు ఉంది ఇట్లా ఉల్లిగడ్డ కూడా వేసినాం కదా మంచిగా ఉంది గోంగూర రొయ్యల కాంబినేషన్ సూపర్ చాలా బాగుంది మస్తు ఉంది అసలు చాలా బాగుంది మీరు వండుకొని చూడండి మేము చెప్పినట్టు చేయండి మేము అన్ని కరెక్ట్ కొలతలు చెప్పినాం మీరు కూడా అట్నే వేసుకొని వండుకొని చూడండి చాలా రుచిగా ఉంది అదిరిపోతుంది రుచి చాలా బాగుంది మధ్య మారిపోతుంది
అందరూ ఈ రొయ్యలు మెత్తగా ఉంటాయిగా అవి చూసి తినబుద్ధి కాదు కదా కొంతమందికి. చూడండి చికెన్ ముక్క లెక్క ఎట్లుందో గట్టిగా ఉంటది, ఇట్లా గట్టిగా అవుతుంది, గట్టిగా ఉంటది చికెన్ లెక్క సేమ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూసి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి దాకా చూడండి. చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మళ్ళా మంచి మంచి వంటలు మీ ముందుకు తీసుకొస్తా. చూడండి మా వీడియో లైక్ చేయండి, మంచిగా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. బాయ్. మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయండి.